ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మనల్ని కాపాడుకుంటూ మరొక నూతన దినాన్ని ఈ విధంగా మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి యేసయ్యకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీరెంత నమ్మదగిన దేవుడు. మరొక నూతన దినాన్ని మీరు మాకు దయచేశారు. ఈరోజు నిన్ను ఆరాధించుకునే చక్కటి భాగ్యాన్ని మాకిచ్చారు. మేము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా మాకు కావలసిన చక్కటి ఆరాధన, వాక్యం దయచేయండి. మమ్మల్ని అందరినీ బలపరచండి, కృపానుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిహారి ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి.
పిలిచిన ప్రియ ప్రభువేన పరిరారి యేసేన పరిరారి ప్రియ యేసేన పరిరారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిరారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిరారి బహువ్యాధులు నన్ను సోకిన నాకు శాంతి కరువైన బహువ్యాధులు నన్ను సోకిన నాకు శాంతి కరువైన బహువ్యాధులు నన్ను సోకిన నాకు శాంతి కరువైన నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువైన పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువైన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటెవ్వరు దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా
వందనాలు తండ్రి, నీకే స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నీ పేరు వర్ణించలేము యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధన నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధన నీవే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. రెండు చేతులైన వచ్చారు దేవా, నీకే స్తోత్రం, నీకే వందనాలు తండ్రి. అందరూ కూడా బిగ్గరగా స్వరం ఎత్తి యేసయ్యా, నీకే వందనాలు తండ్రి, నీకే మహిమ ప్రభువా తండ్రి, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మా రక్షణకర్త దేవా, నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు యేసయ్యా. రక్షణకర్త, మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూపా. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూపా. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
క్రీస్తునందు ప్రియమైన వార్లరా, ఇంతవరకు దేవుని స్తుతించే చక్కటి సదవకాశాన్ని యేసయ్య మనకు దయచేశారు. జీవితం అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం విందాం. జీవితం బాగుండాలి, ఆనందంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. జీవితంలో ఎన్నో రకాలైన ఆటుపోట్లు, ఎన్నో రకాలైన కష్టాలు, సుఖాలు. జీవితం అనే ప్రయాణం ఎత్తు పొలాలతో, కొండలు, లోయలతో, ఒకరోజు ఆనందం, ఒకరోజు బలహీనత, దుఃఖం, ఇలాంటి వాటన్నిటితో మిళితమైనటువంటి ఈ జీవితంలో మనమందరం కూడా చాలా చక్కగా ఈ జీవితంలో సాగిపోవాలంటే అత్యంత ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఈ ప్రార్థన అనేది మనం చేయటం ప్రారంభిస్తే జీవితం బాగుంటుంది. అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి వ్రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో ఇలా అన్నాడు: మనము సంపూర్ణ భక్తియు మానవీయతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియో, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమునకు వచ్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అని అంటే సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి, అన్నిటికంటే ముఖ్యంగా మనందరికి కావాల్సింది ఏంటంటే సంపూర్ణ భక్తి కావాలి, మాన్యత కావాలి, గౌరవప్రదమైన జీవితం, అలాగే అందరి కొరకు ప్రార్థన చేయాలి. భక్తి కలిగిన వారిగా ఉండటం, మాన్యత కలిగిన వారిగా ఉండటం, అందరి కొరకు ప్రార్థన చేయటం అంటే రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, ఇవన్నీ కూడా విజ్ఞాపన చేయటం. అయ్యా, రాజులందరినీ కాపాడండి, అధికారులను కాపాడండి, దేశాన్ని కాపాడండి, ప్రజలను కాపాడండి, అలాగే నాయకులను కాపాడండి అని ఈ విధంగా సంఘ నాయకులను కాపాడండి, దేశ నాయకులను కాపాడండి, రాష్ట్ర నాయకులను కాపాడండి అని చెబుతూ విజ్ఞాపన చేయటం, అవసరతలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయటం, యాచనలు సమర్పించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఇలాంటివన్నీ కూడా చేయాలని, ఇది దేవుని దృష్టికి చాలా మంచిది అని దేవుని వాక్యం చెప్తుంది. మనుషులందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. రక్షణ పొందిన వారు అనుభవ జ్ఞానంలో రావాలని ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా మనం చేసే ప్రార్థనను బట్టి మనం సౌఖ్యంగా ఉండగలుగుతాం. అంటే దానికి అర్థం ఏంటంటే నెమ్మదిగా ఉండగలుగుతాం. రెండవది కృప. ఆ కృప ఎలా వస్తుంది అంటే 91 కీర్తన 14 వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములనియు ఉత్సహించి సంతోషించదము. మా దినాలని సంతోషంగా ఉండాలంటే నీ యొక్క కనికరాన్ని మాకు చూపించు, నీ దయను మాకు చూపించు, నీ యొక్క కృప మాకు చూపించు. మీ కృప మాకు చూపించకపోతే మేము నష్టపోతాం. కాబట్టి మీ కృప మాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేయాలి. ఇక 3వ విషయానికి వస్తే ఉపదేశం. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-3 వచనాలు: నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, నీ హృదయమున పలక మీద వాటిని రాసుకునుము. స్నేహితులారా, ఈరోజు మీరు నెమ్మదిగా బ్రతకాలి అని అంటే ప్రార్థన చేయండి అని చెప్పా. దేవుని కృప కొరకు ఎదురు చూడండి అని చెప్పా. ఇక 3వది, ఆయన ఉపదేశాన్ని మరవద్దు అని చెప్తున్నాను. మరవద్దు. దేవుడు చేసిన ఉపదేశం, దేవుడిచ్చే ఉపదేశాన్ని మర్చిపోకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అన్నీ గుర్తుపెట్టుకుంటాం, కానీ ఉన్నతుడైన దేవుడు చెప్పిన ఉపదేశాన్ని మర్చిపోతాం అనమాట. అంటే ఏం వాక్యం చెప్పారు అని అంటే ఏమో చెప్పారు అన్నట్టుగా మర్చిపోయే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే, నా సోదరులారా, మానవ సహజంగా మనం మర్చిపోతాం, కానీ ఉపదేశాన్ని మరవద్దు అని వాక్యం చెప్తుంది. నా ఉపదేశాన్ని మరవద్దు, హృదయపూర్వకంగా గైకొను. మరవద్దు, గైకొనము. గైకొంటే అవి ఎలా ఉంటాయంటే నీకు దీర్ఘాయుష్నిస్తాయి,
నువ్వు చాలా సంవత్సరాలు బ్రతుకుతావు. సుఖ జీవంతో గడిచే సంవత్సరాలు, శాంతి నీకు వస్తాయి. దయ, సత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోని యొద్దయ్యా. కంఠభూషణంగా వాటిని ధరించుకో. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో అని అంటున్నాడు. కనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం ఏదో జ్ఞానులమని, తెలివైన వాళ్ళమని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేద్దాం. అప్పుడు దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా దేవుడు అనుగ్రహించే ఈ జీవితంలో, ఈ లైఫ్లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో నెంబర్ 1 ప్రేయర్, నెంబర్ 2 గ్రేస్, నెంబర్ 3 టీచింగ్. దేవుని బిడ్డలారా, ఫస్ట్ థింగ్ ప్రార్థన, రెండవది కృప, మూడవది ఉపదేశం. ఈ 3 కూడా మన జీవితంలో అవలంబిస్తూ ఆశీర్వదించబడి అభివృద్ధి పొందుదము గాక. కృప అందరికీ తోడైనను గాక. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి మంతుడా, ప్రేమగల దేవా, జీవితంలో మేమందరం బాగుండాలంటే ప్రార్థన చేయాలని, నీ కృప పొందేవారిగా ఉండాలని, నీ బోధ, నీ ఉపదేశం మరవకుండా అనుసరించి అద్భుతమైన రీతిలో ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని పొందుకుని నీ కొరకు బ్రతకవచ్చు అనే చక్కటి మాటలు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు చెప్తూ, మీ సహాయ సన్నిధిని మాకు మెండుగా అనుగ్రహించి దీవించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అద్భుతమైన ఈ సందేశాన్ని విన్నటువంటి మీరు ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, అలాగే మీ కుటుంబానికి ఇది చేరవేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కృప మీ అందరికీ తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.